నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి మొదలైంది. అటు ప్రచారాలతో దూసుకెళ్ళిపోతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి విశాఖ ప్రాంతంలో భీమిలి ప్రాంతంలో అయితే మొదటి సభ శంకారం పూరించారు. అయితే ఈ సభలో అటు ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోశారు. నేను ఈ 4 నెలల పాలనలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, సంక్షేమం అందిందని, నవరత్నాలు కూడా అందరికీ చేరాయని, ఎలాంటి భేదం లేకుండా అందరూ బాగుపడ్డారని, అలాంటి మీరు నమ్మితేనే తప్పకుండా నాకు ఓటేయండి అని చెప్పేసి ఆ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ సభలో నేను యుద్ధానికి సిద్ధమంటూ మాట్లాడారు. దానికి కౌంటర్ దాఖలుగా అటు చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతంలో ఉరవకొండ పీలేరు సభలో రా కదలరా సభ పేరుతో భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయితే ఈ సభలో నేను కూడా యుద్ధానికి సిద్ధమే, నువ్వెంతంటే నేనెంత అన్నట్టు అటు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. మరోవైపు వైఎస్ షర్మిల నియోజకవర్గాల వారీగా అటు జిల్లాల వారీగా సభలు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్న జరిగిన సభలో కూడా అటు జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా ఇటు ప్రతిపక్షాల్లో ఉన్న వారిని తీవ్రంగా విమర్శించారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే విజయసాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఇది ఒక నియంత పార్టీ, ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏనని, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదని, అనవసరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారని షర్మిల దుమ్మెత్తిపోశారు. అదేవిధంగా ప్రతిపక్షాల జోలికి వెళ్తూ, అలాగే దాంట్లో అధికారం పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, బీజేపీ అంటే బి అంటే బాబు అని చంద్రబాబు నాయుడు అని, జే అంటే జగన్ అని, పి అంటే పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి బీజేపీకి సపోర్ట్గానే ఉన్నారు తప్ప రాష్ట్రానికి ఎటువంటి సంక్షేమం లేని ఇదిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని షర్మిల అన్నారు. మరోవైపు జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా ఈ మధ్య రాజానగరం రాజోలు సీట్లు జనసేన చెప్పడం, అదేవిధంగా అంతకుముందే అరకు మండపేట సీట్లు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరికి వాళ్ళు అధికారికంగా ప్రకటించుకోవడంతో అక్కడ కొంత వివాదం అయితే నడిచింది. అయితే ఈ విషయంలో చూసుకుంటే హరిరామ జోగయ్య అయితే సీట్ల విషయంలో ఒక ప్రకటన చేశారు. 30 సీట్లు ఇస్తే అసలు మేము పొత్తుకి దిగేది లేదంటూ ఆయన అన్నారు. మినిమం 50 సీట్లు అయితే ఇవ్వాలని వాళ్ళ నుంచి అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా నడిచింది. వీళ్ళైతే ఎక్కువ సీట్లే అంటే 50-40 అంటే 50 సీట్లు పై మాటే అన్నట్టుగా వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అంతకంటే తక్కువ ఎక్కువ అనేదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అయితే బాగా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఎంత నడుస్తుందో ఇంకా అయితే తెలియాల్సి ఉంది. ఒకరికి తెలియకుండా ఒకరు అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అరకు మండపేట సీట్ ఎలా అయితే అనౌన్స్ చేశారో, ఇక్కడ జనసేన పార్టీ నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజానగరం సీట్లు అనౌన్స్ చేశారు. అంటే వివాదం అప్పుడే మొదలైపోయిందా అనే ప్రశ్న అయితే అందరిలోనే తలెత్తింది. అయితే ఈ పాయింట్ని పర్టికులర్గా ఈ అధికారికంగా ప్రకటించుకోవడం పొత్తు ధర్మంలో అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దీన్ని ఆసరాగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వారికి ఐక్యత లేదని, వాళ్ళకి ఐక్యత లేకపోతే అటు కింది స్థాయిలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఎలా ఉంటుందని అటు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది జనసేన తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఈ 4 పార్టీల ప్రచారం అయితే ఇలా ఉంది. మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుండి.